ఎప్పుడైతే మనం దేవుని కృప కిందకు వస్తామో, వీఆర్ నాట్ యాక్సెప్టెడ్ బేస్డ్ ఆన్ అవర్ వర్క్స్. మనం చేయాల్సిన పనులు బట్టి కాదు మనం అంగీకరించబడింది. ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ ద వర్క్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ ద ఫినిష్డ్ వర్క్ ఆఫ్ జీసస్. కల్వరిలో యేసు వారు ముగించే కార్యం బట్టి మనకు దేవుడు ధారాళమైన ప్రవేశాన్ని దయచేశాడు. ఒక మాట చెప్తాను, ధర్మశాస్త్రం కృపకు మధ్యలో డిఫరెన్స్ ఏం తెలుసా? ధర్మశాస్త్రం ఏంటో తెలుసా? డూ దిస్, డోంట్ డూ దిస్. డూ దిస్, డోంట్ డూ దిస్. ఒక మాటలో చెప్పాలంటే ధర్మశాస్త్రం 2 అక్షరాల మీద ఆధారపడుతుంది. డిఓ. దేని మీద ఆధారపడుతుంది? డిఓ. కృప దగ్గరకు వచ్చేసరికి 4 అక్షరాలు ఉంటాయి. డిఓఎన్ఈ అంటే ఏంటది? డన్. అంతే. ధర్మశాస్త్రం అంటే డూ దిస్, డూ దాట్, డూ దిస్, డూ దాట్ అంటే. కృప ఏమంటది? డన్. అదేంటి ప్రభా? ప్రభు అంటే నువ్వు చేసేది లేదు, మరి ఎవరు చేయాలి? యేసుక్రీస్తు కలర్స్లో ఆల్రెడీ ఏం చేశాడు? ముగించేశాడు. అందుకో కలర్స్లో ఏమన్నా తెలుసా? ఇట్ ఈస్ ఫినిష్డ్. ఇది సమాప్తము అయిపోయింది. నేను ఒకసారి ఫినిష్ అంటే దానిలో చేయడానికి ఏమైనా ఉంటుందా? బెస్ట్ షెఫ్ అన్ని ముగించేసి ఇది ఫినిష్ అయిపోయిందని చెప్పిందా? మీరు పోయి యాడ్ చేస్తే రుచి పెరుగుతుందా, ఉన్నది పాడవుతుందా? ప్రస్తుతం మనం పాడు చేసే పనులు ఉన్నాం. దేవుడు ముగించేశాడు కలర్స్లో. ఇంకా మనం చేయాల్సింది ఏమి, యాడ్ చేయాల్సింది ఏమి? ఆయన ముగించేసిన తర్వాత దాన్ని పోయి మనం ఏమన్నా ముట్టాలని ఇంకా ఏమన్నా అటువంటిది ఏమన్నా ప్రయత్నాలు చేస్తే ఉన్నదాన్ని ఏం చేసినట్టు? అందుకో ప్రభు అన్నాడు, ధర్మశాస్త్రం కింద అయితే ధర్మశాస్త్రం కింద ఉండండి, కృప కిందకి వస్తే కృప కింద ఉండాలి. కానీ ఇటుండి కూడా అది కావాలని కోరితే మీరు కృపను ఏమవుతారు? కొట్టివేయబడతారు. ఓ గలిత సంఘం ఎంత పొరపాటు చేశారు. వాళ్ళ జీవితంలో స్తబ్ద స్థితిలోకి వెళ్ళిపోయారు. ఆశీర్వాదం లేని జీవితం ఉన్నారు. భారభరితమైన జీవితం అయిపోయింది.